మనం కరెంట్ వాళ్ళు వాడుకున్నాక మన బిల్లు ఈ నెలలో కట్టకపోతే ఇంకో 15 రోజులు టైం ఇచ్చి తర్వాత పీకేస్తారు. సేమ్ పద్ధతి రాష్ట్రాలకు పెట్టింది. కొన్ని రాష్ట్రాలకు 6 నెలల టైం ఇచ్చింది కరెక్ట్ గా పేమెంట్ చేస్తారు అనుకున్న చోట. అట్లాంటి దాంట్లో ఈ సెకండ్ ఫేజ్ లోకి వచ్చింది తమిళనాడు. 45%, ఇది ఆంధ్ర 45 days వెసులుబాటు. తమిళనాడు థర్డ్ ఫేజ్ లో ఉంది, బ్యాడ్ పొజిషన్ దాంతో మీ కరెంటు ఇవ్వాలనుకుంటే నువ్వు సబ్సిడీ ఆ డబ్బులు నువ్వు కట్టాలి ముందు, నువ్వు కట్టి తర్వాత కరెంట్ ఇచ్చుకో. నువ్వు మాకు గట్టు ముందు కరెంట్ మేము ఇస్తాను నీకు, లేకపోతే మేము ఇవ్వమని చెప్పి. అంటే అది రాజ్యాంగ విరుద్ధం, ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధం ఇది అని వాడు సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. వెళ్తే సుప్రీంకోర్టు ఎందుకు నీకు అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం అంది. అయ్యా ఎలక్షన్ దగ్గరకు వస్తున్నాయని చెప్పకుండా ఇప్పటిదాకా మేము కొంతమందికి సబ్సిడీ కింద కరెంట్ ఇచ్చాము, ఆ డబ్బులు ఏదో అటు ఇటు ఉంటుంటాయి ఉల్టా పల్టా, ఓ రోజు కడతాం ఓ రోజు లేట్ అవుతుంటది. ఇప్పుడు ప్రతి కుటుంబానికి 100 యూనిట్లు ఫ్రీ అనుకుంటున్నాం. రాష్ట్రంలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఆర్థిక పరిస్థితులకు అతీతంగా అందరికి 100 యూనిట్లు ఫ్రీ ఇద్దాం అనుకుంటాం ప్రతి ఇంటికి. నిజంగా చెయ్యాలంటే నువ్వు కరెంట్ ఛార్జీ తగ్గితే పోయా, అట్టయితే వాళ్ళు జనం మర్చిపోతారు, గుర్తుపెట్టుకోరు. మీరు చూడండి, దీపావళి మందు సామాన్లు తయారు చేసే శివకాశీలోనే నువ్వు 100 రూపాయలు వెరైటీ 100 రూపాయలు అని పెట్టు, కానీ ఆడు ఏం చేస్తాడు 800 రాస్తాడు, దాని మీద 1000 రూపాయలు రాస్తాడు, రాసి 85% డిస్కౌంట్ అంటాడు.